+2 కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మరి ముఖ్యంగా మన తెలుగు పిల్లలు చాలా ఆలోచిస్తున్నారు, సెర్చ్ చేసేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, ఎక్కడ జాయిన్ అవుదాం, ఏ యూనివర్సిటీ బెస్ట్ అని. అలాంటి వాళ్ళకి కొన్ని సజెస్ట్ చేద్దామని నేను వచ్చానండి. అందులో భాగంగా జైపూర్లో ఉన్నటువంటి జేకే లక్ష్మీపద్ యూనివర్సిటీ. 2011వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారండి. బట్ క్యాంపస్ ఒకటి మనం చూసుకుంటే 150 ఎకరాలు ఉంటుంది. ఎవరైతే ఐఐటీని అవ్వాలనే ఒక డ్రీమ్ ఉంటుందో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీయా అని అనిపించింది నాకు. మీరు కన్నా కళల్ని ఇక్కడ నిజం చేసుకోవచ్చు. ఇండియాలోనే ఓన్లీ 1 యూనివర్సిటీ ఇలా మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది ఐఐటీఎన్గా ఎదిగేందుకు. అది కూడా మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాయి. 2 మ్యాచ్ అవ్వట్లేదు కదా, కానీ నేను చెప్పేది నిజం. అది ఎలా ఏంటనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఒకసారి క్యాంపస్ కూడా చూద్దాము, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. చాలా అద్భుతమైన క్యాంపస్ ఇది, ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళ కోసం ఎంత కన్వీనియంట్గా ఉంటుందో, ఫెసిలిటీస్ ఏంటి, హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ మరి ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇవాళ చెప్తాను. ఇక లేట్ ఎందుకు, ఒకసారి ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదామా, పదండి. ఇక్కడ చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారండి. మెయిన్ బీటెక్ కోర్సెస్, బీబీఏ చేయొచ్చు, అండ్ అలాగే మిగతా చాలా కోర్సెస్ ఉన్నాయి. స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, లాలా లక్ష్మీపద్ సింఘానియా గారు, వీరి పేరు మీదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ 2011వ సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. నాక్ అక్రిడేషన్లో ఏ గ్రేడ్ సాధించిందండి. మంచి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, విద్యాబోధన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ విధంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇలాంటి యూనివర్సిటీస్ మనకి తెలియాలంటే మనకి ఏదైనా ఒక సోర్స్ కావాలి. అలా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు సోర్స్ అనేటువంటి ఒక కన్సల్టెన్సీ వీరు ప్రత్యేకంగా అక్రిడేషన్ పొందినటువంటి యూనివర్సిటీస్ గురించి చెప్పి ఇప్పటి వరకు 20 years అయిందండి. ఈ ఎక్స్పీరియన్స్లో వీళ్ళు కొన్ని వేల మంది విద్యార్థులకి మంచి మంచి కాలేజీలని, యూనివర్సిటీలని సజెస్ట్ చేసి వాళ్ళని చక్కగా వాళ్ళు అక్కడ ఇంజనీరింగో లేకపోతే బీబీఏనో వాళ్ళకి నచ్చిన కోర్స్ వాళ్ళు చేసి మంచిగా ప్లేస్మెంట్ పొందేలాగా చాలా హెల్ప్ చేస్తున్నారనమాట. నాకు అనిపించింది పర్సనల్గా, నిజమే కదా, ఇలాంటి యూనివర్సిటీస్ మన తెలుగు పిల్లలకి ఎందుకు తెలియలేదు, వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు కదా, మంచి 100% ప్లేస్మెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన అవకాశాలు ఇవన్నీ కూడా తెలియాలంటే మనం ఇంకా డీటెయిల్గా తెలియాలని హైదరాబాద్ నుంచి జైపూర్ రావడం జరిగింది. సిరీస్ ఆఫ్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. అయితే ఇవాళ మాత్రం కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్, ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే ఇక్కడ కరికులం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. టూర్ ఒకసారి మొత్తం క్యాంపస్ కూడా చూసేద్దాం.